గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్ మేడం. వర్ణమాల. వర్ణమాలలో మనం 3 భాగాలుగా విభజించుకున్నాం వర్ణమాలని. ఏంటివి? అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. అచ్చులు ఆ నుంచి అవ్ వరకి, హల్లులు కా నుండి బండి రావాలి. ఉభయాక్షరాలు ఏంటివి? సున్నా, అరసున్న, విసర్గ. ఇప్పుడు మనం నిన్నటి క్లాస్ లో అచ్చుల యొక్క వర్గీకరణ, హల్లుల యొక్క వర్గీకరణ నేర్చుకున్నాం. ఇప్పుడు వాటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే? తెలుగు వర్ణమాల అచ్చులు మరియు హల్లులతో కూడి ఉంటుంది. అచ్చులు ఆ నుండి ఔ వరకు అచ్చులు. అచ్చుల వర్గీకరణ. హస్వములు పొట్టిగా పలికేవి హస్వములు. ఆ, ఈ, ఊ, రు, ఏ, ఓ. దీర్ఘములు సాగదీసి పలికేవి దీర్ఘములు. ఆ, ఈ, ఊ, ఊ, ఏ, ఓ. వక్రములు కొద్దిగా వంకరలు ఉండేవి వక్రములు. ఏ, ఏ, ఓ, ఓ. వక్రతములు బాగా వంకరగా ఉండేవి వక్రతములు. ఐ, ఔ. హల్లులు కా నుండి బండి రావాలి. హల్లులు, హల్లుల వర్గీకరణ. పర్షాలు కఠినంగా పలికేవి పర్షాలు. క, చ, ట, త, ప. సరళాలు తేలికగా పలికేవి సరళాలు. గ, జ, డ, ద, ప. అనునాసికం నాసికంతో పలికేవి అనునాసికం. యా, ఇని, నా, నా. అంతస్థానం నాసికతో పలికేది అంతస్థానం. యా, రా, ర, ల, ల, వ. ఊష్మాలు ఊదుతూ పలికేవి ఊష్మాలు. ష, ష, స, హ. అల్ప ప్రాణాలు పరుషాలు సరళాలు అల్ప ప్రాణాలు. క, గ, చ, జ, ట, డ, త, ద, ప, భ. మహాప్రాణాలు ఒత్తి పలికేవి మహాప్రాణాలు. క, గ, చ, జ, ట, డ, త, ద, ప, ప. వీటిని వర్గయుక్తులని కూడా పిలుస్తారు. ధన్యవాదాలు.